నమస్తే, వెల్కమ్ టు విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ. ప్రముఖ జ్యోతిష సంఖ్యాశాస్త్రవేత్త రెహమాన్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకు కెరియర్కి సంబంధించి, అదేవిధంగా వృత్తి కానీ, వ్యాపారం కానీ, లేకపోతే సంతాన సమస్యలు కానీ, వీటికి సంబంధించి ఎలాంటి డౌట్స్, సందేహాలు ఉన్నా కానీ మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాల్ చేసి మీకున్న సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు. ప్రస్తుతం వారు ఇక్కడే ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీరు ఏ సంఖ్యాశాస్త్రాలని ఉపయోగిస్తారు? నేను వచ్చేటప్పటికి ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ చార్ట్ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని తెలియజేస్తుంది. మన యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది, మన యొక్క కెరియర్ ఎలా ఉండబోతుంది, అలా నేను చదువుకోవాలి, ఏ వ్యాపారం చేయాలి, ఏ జాబ్ వస్తుంది, సంతానం ఎలా ఉన్నది, వివాహం ఎలా ఉన్నది, ఇలా మన ఓవరాల్గా మన లైఫ్ అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఆస్ట్రాలజీ చార్ట్ తెలియజేస్తుంది. అలానే న్యూమరాలజీ వచ్చేటప్పటికి అసలు మనం ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుడితే వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, ఏ డేట్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ మంత్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ ఇయర్లో పుట్టినటువంటి వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, అలానే దాని ప్రకారం పేరు ఎలా పెట్టుకోవాలి, ఆ పేరు యొక్క ప్రభావం మన మీద ఎంతవరకు పడుతుంది, ఆ పేరులో పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయా, నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ తెలియజేయడానికి న్యూమరాలజీ అనేటువంటిది ఉపయోగపడుతుందమ్మా. అలానే నేను వచ్చేటప్పటికి చెయ్యి చూస్తాను. చెయ్యి చాలా అద్భుతమైనటువంటి విషయాలను తెలియజేస్తుందమ్మా. ఇది సపోజ్ చాలామంది ఫారిన్ వెళ్ళాలనుకుంటుంటారు, వాళ్ళు వెళ్ళటం వీలు కాదు. అసలు వీళ్ళు ఫారిన్ వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా, వెళ్తే ఏ దేశం వెళ్తే బాగా సక్సెస్ అవుతారు ఏంటి అనేటువంటి విషయాలన్నీ చెయ్యి చూసి చెప్తాను. అలానే ఫేస్ రీడింగ్, ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయింది అని ఆ ఫేస్లోనే 100 years మన యొక్క లైఫ్ కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. దాని ప్రకారం మన యొక్క లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పవచ్చు. అలానే సిగ్నేచర్, ఒక్కొక్క సిగ్నేచర్ని బట్టి వాళ్ళకి లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, పీరియాడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, ఆడవాళ్ళకైతే ఇలా రకరకాల సమస్యలన్నీ కూడా చెప్పడానికి వీలవుతుంది సంతకాన్ని బట్టి. సో మీ సంతకం ఎలా ఉంది, దానివల్ల ఏ ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆ సంతకం మార్చుకోవటం వల్ల మనం ఎలా బయట చాలా జీవితంలో బాగా పైకి రావచ్చు అనేటువంటిది సిగ్నేచర్ కూడా అనాలిసిస్ చేస్తా. అలానే మ్యారేజ్ డేట్స్, పెళ్లి డేట్ బాగా ఉంటే, పెళ్లి డేట్లు కనుక బాగా ఉంటే జీవితం బాగా ఉంటుంది. పెళ్లి డేట్ కనుక బాగా లేకపోతే జీవితం అంతా అసలు మనిషి జీవితం అసలు స్టార్ట్ అవటమే మ్యారేజ్ నుంచి బిగిన్ అవుతుందండి. అప్పుడు దాకా ఎలా అయినా బతికిపోతాడు మనిషి, ఏ విధంగానే ఎలా అయినా బతికిపోతాడు. పెళ్లి నుంచే అన్ని ప్రాబ్లమ్స్ బిగిన్ అవ్వటమా లేదా సుఖంగా ఉండటమా అనేది ఆధారపడి ఉంటుంది. మ్యారేజ్ డేట్ ఈజ్ ద సెకండ్ డేట్ ఆఫ్ బర్త్. సో పెళ్లి డేట్ ఎలా ఉంది, ఆ పెళ్లి డేట్ని బట్టి వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటివన్నీ కూడా వస్తున్నాయి. అందువల్ల నేను ఇక్కడ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, అలానే మ్యారేజ్ డేట్స్ ఇవన్నీ చూసి మంచి పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఎన్నో సంవత్సరాలుగా ఇలా వీటి మీద ఎంతోమందికి గైడెన్స్ ఇచ్చి వాళ్ళ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎలా చేసుకుంటే బాగుండేది అనేటువంటి అన్నీ తెలియజేయడం జరుగుతుంది. నమస్తే. రెహమాన్ గారు, స్క్రీన్ మీద ఉన్న ఏవైతే నెంబర్లు ఇచ్చామో వాటికి వాట్సాప్ త్రూ కొన్ని సందేహాలు వచ్చాయి, అంటే వారి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు. నేను ఒక్కొక్కరిగా అడుగుతాను, వారి గురించి అయితే మీరు తెలియచేయండి. మంచి విషయం అమ్మా, చెప్పండి. శ్రీనివాసులు అని పిలుస్తారంట ఈ వ్యక్తిని, పేరు అండ్ పుట్టిన తేదీ వచ్చేసి 29/1/1996లో పుట్టారు. అండ్ వీరు వారి జీవితం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఒక అద్భుతమైన ప్రశ్న అడిగామమ్మా. ఇతను వచ్చేటప్పటికి 29వ తారీఖు పుట్టాడమ్మా. ఇప్పుడు నేను చెప్పే ఈ ఇన్ఫర్మేషను ఓన్లీ 60 to 70% ఆఫ్ ద పీపుల్ గురించి చెప్తున్నానమ్మా. 29వ తారీఖు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా 29వ తారీఖు పుడితే 29 ఏళ్ళకి కానీ 29 ఏళ్ల తర్వాత కానీ వివాహం జరుగుతుంది. ఇప్పుడు ఇతనికి వచ్చేటప్పటికి 29/1/96 అంటే 29 వచ్చేసినాయి. ఇప్పుడు 29 ఎంటర్ అయినాయి. సో ఇతనికి రేపు ఏప్రిల్ 24 తర్వాత వివాహం అవడానికి చాలా బాగా ఉన్నది. ఈయన డేటు, మంత్, ఇయర్ మొత్తం 3 కలిపితే 29/1/96 మొత్తం కలిపితే 37 వచ్చిందమ్మా. 37 అంటే ఒక అద్భుతమైనటువంటి నంబర్. పెద్ద వాళ్ళు, అబ్దుల్ కలాం గారు ఇలా పెద్ద వాళ్ళ నంబర్ 37. వీళ్ళకి ప్రభుత్వ సొమ్ము తినే యోగం ఉంది. అలా తినొచ్చు, లేదా ప్రైవేట్ జాబ్స్లో అయినా కానీ సిఇఓలు అని అలా మంచి స్థాయిలో ఉంటారే, అలాంటి స్థాయిలో ఉంటారు. ఎందుకని డెస్టినీ 1 వచ్చిన, డేట్ ఆఫ్ బర్త్ 1 వచ్చిన, డేటు, మంత్, ఇయర్ కలిపితే డెస్టినీ 1 వచ్చినా కానీ నంబర్ 1 అవుతారని. మీరు సినిమాలు చూస్తే కూడా నంబర్ 1 సినిమా హిట్ అయింది, తర్వాత కేడీ నంబర్ 1 సినిమా అని తీశారు, అది హిట్ అయింది, రౌడీ నంబర్ 1 అది హిట్ అయింది. ఇలా నంబర్ 1 అంటేనే హిట్టింగ్ అని, అంటే జీవితంలో నంబర్ 1 పొజిషన్కి వస్తారు అని.
సో ఇతని డేట్ ఆఫ్ బర్త్ 29 ఉంది. ఇక్కడ 29 గురించి మాట్లాడాలమ్మా. 29వ తారీఖు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరు పుట్టినా 60 to 70% ఆఫ్ ద పీపుల్కి 29 ఏళ్ల తర్వాత పెళ్ళి అవుతుంది. 29 ఏళ్ళకి కానీ 29 ఏళ్ళ తర్వాత కానీ వివాహం జరుగుతుంది. అలా కాకుండా ఎవరికైనా కానీ 29 ఏళ్ల లోపు పెళ్ళి అయితే, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా 29 ఏళ్ళ లోపు పెళ్ళి అయితే 29 ఏళ్ళ తర్వాత మరలా పెళ్ళి అవుతుంది. 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అలా అవుతాయి. నేను అనేది నా మాట ఎవరు నమ్మొద్దు. అందరి దగ్గర ఫోన్ ఉంది, ఇప్పుడు అందరికీ గూగుల్ అని ఉంది కదా. 29వ తారీఖు పుట్టిన సెలబ్రిటీస్ అని కొట్టండి, మొత్తం లిస్ట్ వచ్చింది. వాళ్ళందరికీ ఎన్ని పెళ్ళిళ్ళు అయిపోయినాయో మీకు తెలిసిపోయిందిగా. ఓహో 29కి ఇలాంటి లక్షణం ఉన్నదనమాట. సో 29 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకోవడం చాలా మంచిది. కొంతమంది నా దగ్గరికి వచ్చి సపోజ్ ముస్లిం కమ్యూనిటీ అనుకోండి, వచ్చి ఏమండి మా అమ్మాయికి పెళ్లి కాలేదండి, 28 ఏళ్ళు వచ్చేసినాయి, ఇంకా పెళ్లి కాలేదండి అని చెప్పి వస్తారు. రాగానే నేను చూసి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 29 అనుకో, అమ్మా భగవంతుడు మీకు మంచిగా చేశాడమ్మా, 29 ఏళ్ల లోపు కనుక పెళ్లి చేసినట్టయితే 29 ఏళ్ళ తర్వాత మరలా పెళ్లి చేయాల్సి వచ్చేది. అదేదో ఇంకొక సంవత్సరం ఆగారనుకో 29 ఏళ్ళు వచ్చేస్తుంది కదా, ఆ దోషం పోయి ఆటోమేటిక్గా మంచిగా చక్కగా పెళ్ళి అయింది, హ్యాపీగా కాపురం చేసుకుంటారు. సో మీరు దాని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా వెళ్ళండి అమ్మా అని చెప్తా. సరే, కొంతమందికి 29 ఏళ్ల లోపు మంచి సంబంధం వచ్చింది, తెలిసిన సంబంధం, ఒకవేళ ఈ అబ్బాయి చాలా మంచి అబ్బాయి, ఈ అబ్బాయి మిస్ అయితే మళ్ళీ దొరకడు అనేటువంటి సమస్య వచ్చింది అనుకో. ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి కదా. అలా వచ్చినప్పుడు నా దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు ఏమండి గురువు గారు మీరు 29 ఏళ్ళ తర్వాత పెళ్లి చేయమన్నారు, కానీ ఈ అమ్మాయికి 29 ఏళ్ళ లోపే పెళ్లి కుదిరింది, మరి ఏం చేయమంటారు? అదే ఇంతకుముందు రోజుల్లో, పాత రోజుల్లో అమ్మాయిని చెట్టుకిచ్చి పెళ్లి చేశారు, అరటి చెట్టుకిచ్చి పెళ్లి చేశారు, అవన్నీ ఇవేనమాట. అప్పుడు మేమేం చేస్తామంటే మంచి పంతులు గారిని చూసుకొని, నేను చేయనమ్మా, నేను పెళ్ళిళ్ళు చేయను, నాకు రాదు, మంచి పంతులు గారిని చూసుకొని ఆ అమ్మాయికి ఏదన్నా వివాహం చేస్తాం. ఒక చెట్టుగా అలా చేసి, వాళ్ళు పంతులు గారు అలా చెప్తారో అలా వివాహం చేస్తే ఆ దోషం పోయిద్ది. అప్పుడు మళ్ళీ పెళ్లి చేస్తాం కదా. అప్పుడు ఎన్నో పెళ్ళి అయింది, 2వ పెళ్ళి అయిందిగా. ఆ 2వ పెళ్ళి ఆ అబ్బాయితో చేస్తాం. ఆ కాపురాలు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇలా కూడా జరుగుతూ ఉన్నది. సో ఈ అబ్బాయికి 29 కాబట్టి ఇప్పుడు ఈ రేపు ఏప్రిల్ తర్వాత పెళ్లి చేసుకుంటే ఈ అబ్బాయి యొక్క లైఫ్ అంతా చాలా చక్కగా బాగా ఉంటుంది, ఏ డిస్టర్బెన్సెస్ రాదు. డెస్టినీ కూడా 37/1 రావటం వల్ల చాలా మంచి జాబ్స్ వస్తాయి, జీవితంలో మంచి స్థితికి వస్తాడు. కానీ ఇక్కడ శ్రీనివాసు లు అని పిలుస్తున్నారు. లు ఇట్స్ లో అనే సౌండ్ వస్తుందమ్మా. లో ఆంజనేయులు, శ్రీనివాసులు, ఇలా లు అనేటువంటిది అది చివరిది లో అనేటువంటి రకమైనటువంటి ఒక నెగిటివ్ సౌండ్ వస్తుంది. ఇలాంటి వాళ్ళు పెద్దగా క్లిక్ అవ్వటం లేదు. అందుకని నేనేం చెప్తున్నానంటే చక్కగా శ్రీనివాస్ అని పిలుచుకోండి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అని పాట పాడుతున్నారు కదా. కలియుగ దైవం పేరు, మహానుభావుడి పేరు పాట పాడుకుంటున్నట్టుగా నువ్వు కూడా చక్కగా శ్రీనివాస్ అని పిలిపించుకో. ఇక్కడ అడ్వాంటేజ్ చూడమ్మా, శ్రీని వాస్ ఎన్ని పేర్లమ్మా? 2. ఎవరికైతే 2 పేర్లు ఉంటాయో, అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, చూడండి మీరు అందరూ సెలబ్రిటీసేగా. మీరు సెలబ్రిటీస్ మీరు కూడా సెలబ్రిటీస్ అవ్వాలి కదా. సో శ్రీను అని పిలిపించుకోవద్దు, సింగిల్ నేమ్ శ్రీని వాస్ అని 2 పేర్లతో పిలిపించుకోండి. 23వ నెంబర్ అని ఒక అద్భుతమైన నెంబర్ వచ్చింది. గజకేసరి యోగం, మహారాజ యోగం, గురుచంద్ర యోగ శక్తి గలది, అనుకున్న పనిని సాధించగల ప్రతిభ గలది, అదృష్ట ద్వారం ఇది. ఉన్నతాశయంతో చేసే పనులు ఫలవంతం అవుతాయి. అసాధారణ కార్యనిర్వహణ ద్వారా వీరులుగా ఖ్యాతి గడిస్తారు. ఇతరులు సాధ్యం కాని పనులను పూర్తి చేస్తారు. బృహత్కార్యాల అంతరంగంలో ఆశయాలుగా భావించి విజయం సాధిస్తారు. అనేకలు అభినందనలు పొందుతారు. సుఖ జీవితం, ప్రశాంతత కలుగుతుంది. క్రమంగా ఉన్నత స్థాయిని అందుకుంటారు. ఊరికినే అవల ఏడుకొండల వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడు ఆ స్థాయికి ఒక ఎక్సలెంట్ పేరు. అందువల్ల నేను అనేది ఏంటంటే చక్కగా అందరూ కూడా మన కలియుగ దైవం అనేటువంటి శ్రీనివాసుడి పేరు పెట్టుకొని శ్రీనివాస్ అని పెట్టుకుంటే 2 పేర్లు ఉంటాయి, మంచి సక్సెస్ ఉంటుంది, దానిలో మంచి నంబర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ శ్రీనివాసులు అంటే సపోజ్ మీరు ఏదైనా ఒక కార్పొరేట్ కంపెనీలో జాబ్కి వెళ్ళానుకో, ఏం పేరు అంటే శ్రీనివాసులు అంటే ఇంకీడేం పని చేస్తాడు పేరు శ్రీనివాసులు అంటే అలా ఒక నెగిటివ్ థాట్ వస్తుంది. అలా రాకుండా చక్కటి పేర్లు పెట్టుకోండి. నేను అనేది ఏంటంటే ఇలా శ్రీనివాసులు అని పేర్లు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఒకసారి ఆ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి
నన్ను కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేస్తే మీకు అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా చక్కగా ఏం చేయాలి, మీకు ఎప్పుడు వివాహం అవుతుంది, ఎప్పుడు జాబ్ వస్తుంది, మీ లైఫ్ ఎలా ఉంటుంది, మీరు ఎప్పుడు డెవలప్ అవుతారు, అన్ని విషయాలు కూలంకషంగా చెప్పడం జరుగుతుంది. నమస్కారం.